నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజాయితం. నేను మీ అనిత. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. కళల సాకారానికి ప్రయత్నంతో ఉన్నత స్థితికి ఎదగాలి. ముతోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి హితవు. మెరుగైన సేవలను అందించండి. ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు సూచన. ప్రజాప్రతినిధుల ఇండ్లను ముట్టడించిన గ్రామస్తులు. ఉన్న చోటనే నూతన ఆసుపత్రి నిర్మించాలని డిమాండ్. తెలుగు భాషను పాఠ్య పుస్తకాలలో వినియోగించినప్పుడే సార్థకత. సాహితీ భారతి అధ్యక్షుడు రావూరి నరసింహవర్మ. విద్యార్థి దశ నుండి ఏదైనా సాధించవచ్చని, గొప్ప గొప్ప కళలు కనడం, వాటిని అందుకునే దిశగా ప్రయత్నం చేసి జీవితంలో ఉన్నత స్థితికి ఎదగాలని ముతోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా బైంసా నుండి దేగాం వెళ్లే రహదారిలోని హరియాలి కన్వెన్షన్ హాల్లో ఆనందిత ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వాడేకర్ లక్ష్మణ్ మిత్ర బృందం ఆధ్వర్యంలో ఉచిత సమగ్ర వ్యక్తిత్వ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. గొప్ప వ్యక్తులుగా ఎదగాలని పట్టుదల ఉంటే చిన్న, పెద్ద, పేద, మధ్యతరగతి, ఉన్నతులు అనే అడ్డంకులేవి రావని అన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ కిరణ్ కారి, వ్యక్తిత్వ వికాస శిక్షకుడు తిరునగరి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. 6th రౌండ్ లోపల సన్నీ కృష్ణని నాకౌట్ చేస్తాను అనేటటువంటిది ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు నమ్ముతారు, హేళన చేస్తారు, అందరు కూడా తిడుతుంటారు. కానీ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది, అందరూ ఇలా ఉంటారు, ప్రతి ఒక్కరు చెప్తుంటారు. ఏమని చెప్తారంటే ఆ పర్సన్కి చెప్తారు, మై డియర్ బాయ్, మై డియర్ యంగ్ బాయ్, ఈ పర్సన్ నువ్వు పెట్టుకున్నది ఎవరైతే ఉన్నారో ఇట్స్ నాట్ ఫన్నీ, ఈజ్ సన్నీ, ఈజ్ మిస్టర్ సన్నీ. సన్నీతో పెట్టుకోవడం అంటే అంత ఈజీ కాదు నీకు. కాకపోతే నేను ఒక్కటి అరేంజ్ చేయగలుగుతాం, మేము అంబులెన్స్ బయట రెడీగా ఉంది అని చెప్పేసి చెప్తాను. కానీ ఆయన ఒక్క మాట చెప్తాడు, అఫ్ కోర్స్ అంబులెన్స్ రెడీగా ఉంచండి, ఒక్కటి కాదు 100 అంబులెన్స్ రెడీగా ఉంచండి. ఎందుకంటే నేను ఈ రోజు కొట్టే దెబ్బలకి సన్నీ కృష్ణ అభిమానులు ఇద్దరు ఉన్నారో ఇక్కడ హార్ట్ అటాక్ తో చనిపోతారని చెప్పేసి చెప్తాడు. సో ఆ విధంగా అతన్ని 6th రౌండ్ లోపల నాతో చిత్తు చేసి ఓడించడం జరిగింది. దట్ ఈస్ నన్ అదర్ దెన్ మహమ్మద్ అలీ. ఒక్కసారి మహమ్మద్ అలీకి గట్టిగా చప్పట్లు. ఈరోజు ఎందరో బాక్సర్లకి మహమ్మద్ అలీ ప్రేరణ. సో అలా మన లైఫ్ లోపల మనం ఎప్పుడైతే అనుకుంటామో అద్భుతాలు మనం సాధించగలుగుతాం. ఎస్, నెక్స్ట్ ఎంపర్ నెవర్ గివ్ అప్. మన జీవితంలో చాలా సార్లు ఓటమి పాలు అయ్యేటటువంటి नहीं है कि कहीं अच्छे घर से आता हूँ या ऐसा कुछ है. आज मैं यहाँ पे आया हूँ. आई एम 29 ईयर ओल्ड. जब मैं यूपीसी में 24 ईयर्स में क्लियर किया था, उस टाइम में मुझे याद है कि जब मैं 10th में था, 11th 12th में था, तो बेसिकली सबको पता है आईपीएस होने के लिए कौन सी एग्जाम देनी पड़ती है. एनीवन? यूपीएससी. गुड. बॉयज में पता है यूपीएससी का फुल फॉर्म क्या है? राइट, गुड. यूनियन पब्लिक सर्विस कमीशन. आप लोगों को तो बहुत अवेयरनेस है. मैं जब कॉलेज के फर्स्ट ईयर में गया था तो मुझे पता भी नहीं था यूपीएससी नाम की कोई चीज़ होती है. मुझे ये पता नहीं था कि आईपीएस क्या होता है. जस्ट मुझे, और ये सपना भी मैंने देखा नहीं था कि आईपीएस बनूंगा, आईएएस बनूंगा, यूपीएससी दूंगा या ऐसा कुछ. बस, लेकिन मुझे एक चीज़ पता थी, अवेयरनेस मेरे पास ज़्यादा नहीं था, उतना बैकग्राउंड नहीं होगा, लेकिन हमेशा जो भी मैं चीज़ करता था उसको मैं बेस करता था, मैं बेस देने का ट्राई करता था. चाहे फिर वो 10th क्लास हो, बाद में 11th 12th हो, उसके बाद में इंजीनियरिंग हो, देन स्लोली गेट टू नो रिमेनिंग थिंग्स, और उसके बाद में आप आगे जाके वो चीज़ें कर पाते हो. హైదరాబాద్లోని బాచుపల్లి హైరేజ్ అపార్ట్మెంట్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన యాక్ట్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ అండ్ ఇయరింగ్ కేర్ను మేడ్చల్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెరుగైన సేవలు అందించాలని నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో హాస్పిటల్ యాజమానులు డాక్టర్ దామచర్ల బిందు, గౌతమ్, ఫణీంద్ర, శ్రీను, రాజు, పలువురు కార్పొరేటర్లు, తెరాస శ్రీనులు తదితరులు పాల్గొన్నారు. అన్ని డోర్స్ ఓపెన్ చేయాలి. explain this, madam. What is what?
కొత్తగా యాక్ట్ చేయడం సెంటర్ అని కొత్తగా ఓపెన్ చేసాం. ఇది మల్లంపేట మెయిన్ రోడ్లో ఉంది. మన దగ్గర చాలా టైప్ ఆఫ్ సర్వీసెస్ ఉన్నాయి. ఆడియోలాజికల్ సర్వీసెస్, మనకి చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ అంటే మనకి స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, బిహేవియరల్ థెరపీ, స్పెషల్ ఎడ్యుకేషన్, అలా చాలా మనకి సర్వీసెస్ ఇస్తున్నాం అనమాట. సో ప్లీజ్ విజిట్ అవర్ సెంటర్. మనకి ఇవాళ మెయిన్ గెస్ట్గా వచ్చిన మన షంబీపూర్ రాజు గారికి మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నాం, మన కృతజ్ఞతలు చెప్తున్నాము. గ్రాండ్ సక్సెస్ చేశారు షంబీపూర్ రాజు గారికి వచ్చి, మేము చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ప్రస్తుతం ఉన్న చోటనే ప్రభుత్వ ఆసుపత్రి నూతన భవన నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా ముతోల్ ప్రజలు ప్రజాప్రతినిధుల ఇళ్లను ముట్టడించారు. కొన్ని నెలల క్రితం మంత్రి హరీష్ రావు ముతోల్లో నూతన ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. శిలాఫలకం వేసిన స్థలంలోని నూతన ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణం చేపట్టాలని ప్రజాప్రతినిధుల ఇళ్లకు స్థానికులు వెళ్లి వారితో మాట్లాడారు. అధికారులు ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా స్పందించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. ముట్టడిలో సర్పంచ్ రాజేందర్, ఎంపీటీసీ దేవోజి భూమేష్, గ్రామ ప్రజలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కట్టాలి, మన జాగా 2 ఎకరాలు ఉన్నది. ఇప్పుడు కొత్త హాస్పిటల్ కట్టడానికి అదే 1 ఎకరం సరిపోతుంది. ఇంకా 1.5 ఎకరం మిగులుకున్నది. 1 ఎకరం మిగులుకున్నది. ఇంకా జాగా కావాలంటే కూడా ఊరందరూ కలిసి చందా వేసి జాగా 5 ఎకరాలు కొనియడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి హాస్పిటల్ ఇక్కడే కట్టాలని చెప్పి చెప్తా ఉన్నాము. దీంట్లో ఎలాంటి మార్పు లేదు. ప్రజలందరూ కూడా నేను ఒకటే ఎమ్మెల్యే ఇల్లు ముట్టడిచ్చిర్రు, ఈరోజు ఎంపీపీ ఇల్లు ముట్టడిచ్చిర్రు, నా ఇల్లు సర్పంచ్ ఇల్లు కూడా ముట్టడిచ్చిర్రు పొద్దున 6 గంటలకే. కాబట్టి మేము అందరూ కూడా కోరుతున్నాం, పబ్లిక్ అందరూ ఈయనే కావాలని కోరుతున్నారు. దీన్ని అనవసరంగా దీన్ని భేదాలు తీసుకురావద్దు. ఊర్లో అందరినీ ప్రజలందరూ కూడా కలిసి ఉంచడానికి హాస్పిటల్ సహకరిస్తుంది. దీని పేరుతో మీరు ఓట్ల రాజకీయం చేయగద్దని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. హాస్పిటల్ ఇక్కడే కావాలి, హాస్పిటల్ ఇక్కడే కావాలి. తెలుగు వాడుక భాషను పాఠ్య పుస్తకాలలో కూడా వినియోగించినప్పుడే విద్య అనేది సామాన్య మానవులకు కూడా అందుబాటులో ఉంటుందని బాపట్ల సాహితీ భారతి అధ్యక్షుడు రావూరి నరసింహవర్మ అన్నారు. తెలుగు వ్యవహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి 159వ జయంతి తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా సభ నిర్వహించారు. గిడుగు కృషి ఫలితంగానే నేడు పాఠ్యపుస్తకాలు వ్యవహారిక భాషలో ప్రచురితమై సామాన్యునికి కూడా విద్య అందుబాటులోకి వచ్చిందని సాహితీ భారతి ఉపాధ్యక్షుడు మర్రి మాల్యాద్రిరావు అన్నారు. తొలుత గిడుగు రామమూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సభలో సాహితీ భారతి ప్రతినిధులు పాల్గొన్నారు. తెలుగు భాషను వ్యవహారిక భాషలో అతి సామాన్యుడిగా మాట్లాడేందుకు వీలు కల్పించిన గిడుగు రామమూర్తి గారి 154వ జయంతి సందర్భంగా సాహితీ భారతి ఆయనకు నివాళులర్పిస్తూ తెలుగు భాష ప్రజలకు అనుకూలంగా ఉంటేనే ప్రజలు సుఖంగా మనుగడ సాగించగలరనే ఉద్దేశంతో గిడుగు రామమూర్తి గారు ఆ రోజులో తెలుగు భాషకు కొన్ని తీసుకుని వచ్చిన మహానుభావుడు. ఆయన 154వ జయంతిని మా సాహితీ భారతి జరుపుకుంటూ ఆయన ఘన నివాళులు అర్పిస్తాం. గిడుగు రామమూర్తి పంతులు గారు చరిత్రకారుడు, సామాజిక సృష్టికర్త. ఆయన అనేక తెలుగు భాషలో అనేక ఇబ్బందులు పడినప్పటికీ కూడా ఆయన తెలుగు భాషని ఏ విధంగా అయినా సరే ఆయన ఎయిడ్స్ అనే ద్వారా ఆయన ప్రేరేపించాడు. పట్టుదలతోటి, దీక్షతోటి, పౌరుషంతోటి తెలుగు భాషకు గ్రాంధిక భాషని ఉంచి సరళమైన భాషకి తీసుకురావడంలో ఆయన ఎంతో కృషి చేసినటువంటి మహానీయుడు గిడుగు రామమూర్తి పంతులు. క్రీడా దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లా మెట్పల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో క్రీడాకారులు, విద్యార్థులు, క్రీడా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు కట్కం రాకేష్, సెక్రటరీ ఇల్లెందుల శ్రీనివాస్, క్యాషియర్ ఇందూరు రాకేష్, ప్రతినిధులు మహాజన్, శివకుమార్, నర్సింగరావు, సునీల్ రావు, ఇల్లెందుల వెంకటేష్, దొంతుల పవన్, బొమ్మల శంకర్, కోటగిరి తిరుమలచారి, నాంపల్లి చిన్న శ్రీనివాస్, ఆల్రౌండర్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. क्यों बोले तो जो आखिरी बात करता कुछ भी नहीं रहता, पूरे लोग बात बोल रहे थे. ऐसा हमारे को यही प्रॉब्लम है. जीवन रेड्डी साहब और सारियाशी साहब, निरंजन साहब कोई बात करना बोले तो वही बात करना. मगर मैं एक बोल रहा हूँ, सब जैसा नंदू इससे पहले जगित्याल बात करने बात करा, जो ग्रुपिज्म है जो उन्होंने बात करा सही बात करा. स्टेट में जो लड़ाई हो रहा, वादियाक्ष साहब इन लोग पूरे जाके कॉम्प्रोमाइज के लिए काम कर रहे होंगे. मगर हम कॉन्स्टिट्यूंसी में गए तो हमारे को क्या तकलीफ हो रहा बोलता है. कांग्रेस में तुम नहीं लड़ रहे थे, इक्विटी तुम्हारा उसमें
ये नहीं है, यूनिटी नहीं है, हम क्या क्या बोल के बात कर सकते हैं? आप एक जिम्मेदारी ले लो, वो इसी कॉन्स्टिट्यूंसी में नहीं, राष्ट्र में नहीं है, या कॉन्स्टिट्यूंसियों में भी यहाँ जो भी है जो काम कर रहे, जे फॉर एग्जाम्पल हमारा निजामाबाद पार्लियामेंट समझो, हम निजामाबाद पार्लियामेंट में मध्यास के साथ मेंबर को कॉन्टेस्ट करें, हम यहाँ से 30,000 मेंबरशिप कराए। निजामाबाद पार्लियामेंट में कोरुटला थर्ड है, पहले बोर्डन, सेकंड जगित्याल, थर्ड कोरुटला। हम 30,000 मेंबरशिप कराए, पैसे भी भरे जो मेंबरशिप को। सो यहाँ जो है आप और जीवन रेड्डी साहब या जब मध्यास के साथ जो भी है यहाँ ठहर के ऐसा मीटिंग लाओ, कोऑर्डिनेशन करो, 3 को 3 सीट जीतते हैं कि अंडर द लीडरशिप ऑफ जीवन रेड्डी साहब और జీవన్ రెడ్డి గారు మీరు పెద్దలుగా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక్కడ. ఎందుకంటే ఎక్కడ పోయినా మేము ప్రతి మీటింగ్లో కూడా మీరు మీ పేరు ప్రస్తావన తీసుకొస్తున్నాం. పెద్దలు మీకు అనుభవం ఉంది. ఎవరు కూడా ఇవాళ అధికారంలోకి వస్తుందన్నది కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా అంటే ఎవరెవరో వస్తూ ఉంటారు. मेंबरशिप करें हम, जो अभी तक हमारा डीसीसी का कमेटी नहीं बना है, अभी कमेटी बनाने का है. कार्यकर्ता लोग कैसा काम करते, गांव को जाके काम करने का है. अभी नया डीसीसी हमारा लक्ष्मण कुमार बनने के बाद अभी है, जो डीसीसी है सबको जो जिसको पोस्टा देना उनको दिए तो गांव में जाके काम करते साहब. और सब लोग यहाँ यूनिटी ठहर के जो भी मीटिंग आए, जो काम करे से लोगों को जो काम करे उन लोग को ये दो. हमारा हमारा सोदरी मनी बोल रहे थे हम जीता थे, हम जीता. बिल्कुल उनको टाउन प्रेसिडेंट दिया, मैं उनको टाउन प्रेसिडेंट दिया और उनको जो भी मीटिंग को बुलाया और क्या कुछ यहाँ का आके ग्रुपा बनाए. तो నాగర్ కర్నూలు జిల్లాలో కారు బైక్ ఢీకొన్న ప్రమాదంలో బైక్పై వెళ్తున్న మల్లేష్ అనే వ్యక్తి మృతి చెందాడు. ప్రమాదానికి కారకులైన వారిపై చర్య తీసుకోవాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కల్వకుర్తి గవర్నమెంట్ హాస్పిటల్ ముందు హైవేపై మృతుడి తల్లిదండ్రులు ధర్నాకు దిగారు. ఎస్ఐలు నచ్చజెప్పి న్యాయం చేస్తానని చెప్పి ఆందోళనకారులను పంపించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడా రంగంలో కూడా రాణించాలని సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం లద్దునూర్ జెడ్పీటీసీ గిరికొండల రెడ్డి పిలుపునిచ్చారు. హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు వాలీబాల్, షటిల్, క్రికెట్ కిట్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ నమ్ముకు కాంగ్రెస్ సీనియర్ నాయకులు పద్మారెడ్డి, గ్రామ కాంగ్రెస్ నాయకుడు బాబు, మాజీ సర్పంచ్ బాలరాజు, యూత్ కాంగ్రెస్ లీడర్ కమలాకర్ తదితరులు పాల్గొన్నారు. బాలదన్న గారికి, పద్మన్న గారికి, బాబు గారికి, పెద్దలందరికీ, అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు, ఉపాధ్యాయులకు అందరికి పేరు పేరు నమస్కారాలు. పిల్లలకు నా యొక్క ఆశీస్సులు. ఈరోజు మీ దగ్గర జరిగిన ప్రోగ్రాంకి వచ్చినప్పుడు, గతంలో ఒకసారి వచ్చినప్పుడు నేను మాట ఇవ్వడం జరిగింది. నాకు క్రీడలు ఇష్టం కాబట్టి క్రీడా వస్తువులు కొనిస్తే పిల్లలకి మెంటల్గా, ఫిజికల్గా స్ట్రెంగ్గా ఉంటారని నా అభిప్రాయం. దానికోసం అప్పుడు మాట ఇచ్చాను. ఆ తర్వాత కరోనా ఎఫెక్ట్ వచ్చింది, మళ్ళీ రాలేకపోయాను. కానీ మీ ప్రధానోపాధ్యాయులు గారితో ఇప్పుడు టచ్లో ఉన్నాను. మన వెంకటరమణ టీచర్ వాళ్ళ పేరెంట్స్ యొక్క ఆర్గనైజేషన్లో భాగంగా రావడం జరిగింది. దానిలో పాల్పంచుకున్నప్పుడు అప్పుడే సార్ అదేదో నేను బాకీ ఉన్నా, మీకు ఆ బాకీని తీర్చుకుంటా అవకాశం కల్పించండి అంటే ఇమీడియట్లీ అప్పుడే డబ్బులు ఎడితే సారు పర్చేజ్ చేసుకురావడం జరిగింది. సంతోషం. మరి ఈరోజు మీ అందరికీ ధ్యాన్ చంద్ అంటే బొమ్మ లెక్క కనబడుతున్న పరిస్థితులలో ధ్యాన్ చంద్ ఇంతకుముందు చెప్పిన మీతో ఆయన హాకీ మాంత్రికుడు అంటారు. 1979 సంవత్సరం చనిపోయాడు ఆయన. 1905లో పుట్టిండు ఆయన.
ప్రపంచంలోనే ఉత్తమ క్రీడాకారుడు. హాకీని ఈరోజు మన హాకీలో మెడల్స్ లేని పరిస్థితి, అంటే ఫస్ట్ ఒలింపిక్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి 8 మెడల్స్, గోల్డ్ మెడల్స్ వచ్చిందంటే కేవలం హాకీలో ధ్యాన్ చంద్ పుణ్యాన వచ్చినాయి. అంటే ఒక క్రీడాకారుణ్ణి 140 కోట్ల భారతమని కొనియాడుతుంది అంటే ఒకసారి ఆలోచించండి. తను ఎవరో తెలియని పరిస్థితి. ఇప్పుడంటే మీడియా వచ్చింది, టీవీ ఛానల్ వచ్చింది, ప్రెస్ వచ్చింది, మన చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చింది. లేని సమయంలో ఆ వ్యక్తి యొక్క ప్రాచుర్యం, ఎందుకంటే ఏ పని చేసినా దాని పట్టుదల ఉండాలి మనిషికి. నువ్వు చదువు, ఆడు, పని చేయి, ఏ స్కిల్ పెంచుకున్నా ఏముండాలి, దాని మీద పట్టుదల ఉండాలి. నేను లక్ష్యాన్ని రీచ్ అయితానే, మన ఏప్రిల్ మీకు తాబేలు కుందేలు కథ, లక్ష్యాన్ని చేరుతానే లేకుండా ఎవరం ప్రయాణం చేసినా గాలికి వచ్చి బడికి వెళ్ళి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం డిమాండ్ చేసుకోవాలి మనం? మన టీచర్ వస్తే ఫ్రీ అయిపోతావు నువ్వు. ఈ రోజు సికింద్రాబాద్లోని సంధ్య థియేటర్లో మేనేజర్ మధుసూదన్ ఆధ్వర్యంలో సినీ హీరో నాగార్జున 63వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆల్ ఇండియా నాగార్జున ఫ్యాన్స్ ప్రెసిడెంట్ ఏవి రామారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రొడ్యూసర్ సునీల్ నారాయణ్ సహకారంతో ఫ్యాన్స్ మధ్యలో కేక్ కట్ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ముందుగా అక్కినేని అభిమానులకి అందరికీ నమస్కారం. ఈరోజు పండగ లాంటి రోజు, ఎందుకంటే మా ఫేవరెట్ హీరో, మా డెమిగాడ్ కింగ్ నాగార్జున గారి బర్త్డే. ఆ సందర్భంగా సంధ్య 35లో ఫ్యాన్స్ అందరం కలిసి ఆయన బర్త్డేని చాలా ఘనంగా జరుపుకున్నాము. దానికి కోఆపరేట్ చేసిన సంధ్య థియేటర్ మేనేజర్ మధుసూదన్ గారికి, కొమరయ్య గారికి, అలాగే మా ఆల్ ఇండియా నాగార్జున ఫ్యాన్స్ ప్రెసిడెంట్ ఏవి రామరాజు గారికి కృతజ్ఞతలు. ఇలాంటి పుట్టినరోజులు, ఇలాంటి పండగ లాంటి రోజులు మేము ఇంకా ఎన్నెన్నో జరుపుకోవాలి. ఆయన 100 ఏళ్ళు చిరకాలంగా హాయిగా బతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అలాగే ఈ అక్టోబర్ 5వ తారీఖు ద గోస్ట్ నాగార్జున ఇస్ బ్యాక్ అనడానికి ఆయన వస్తున్నారు. అక్టోబర్ 5వ తారీఖు ద గోస్ట్ సినిమా రిలీజ్ అవుతుంది. సంధ్య 35 ఆర్టీసీ క్రాస్ రోడ్, ఇదే మెయిన్ థియేటరు. ఆ రోజు దీనికి డబల్ త్రిబుల్ సెలబ్రేషన్స్ ఉంటాయి. అండ్ ఇక్కడికి వచ్చిన అందరికీ, ప్రేక్షకులకి, ఇతర అభిమానులకి, అక్కినేని అభిమానులకి అందరికీ కృతజ్ఞతలు. జై నాగ్! మాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేసిన ప్రొడ్యూసర్ సునీల్ నారాయణ్ గారికి, ఏషియన్ ఫిల్మ్ అధినేత, మొత్తం అందరి యాజమాన్యానికి మా కృతజ్ఞతలు. జై నాగ్! హైదరాబాద్లోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం మహదేవపురంలో HTCS హైదరాబాద్ టీ స్టాల్ నూతన బ్రాంచ్ని అరవింద్ శర్మ ప్రారంభించారు. కార్యక్రమంలో మహేశ్వర్ రెడ్డి, రాకేష్ కహూజీ, సునీల్ వర్మ, నరేష్, కరణ్ గౌడ్, వినోద్, ऋषि तदितरुలు పాల్గొన్నారు. 125 डिवीजन महादेवपुरम चौरस्ते पे हैदराबाद टी हाउस का दुकान लगा रहे हैं. इस एरिए का ये पहला चाय की दुकान है और बहुत ही फेमस. हम लोग मतलब दूसरी शॉप पे मतलब इस चाय का जो है टेस्ट ले चुके हैं. उसी के तौर पे यहाँ पे जो है नया जो है टी हाउस खोले हैं और इस एरिया में पहला दुकान है. मैं रिक्वेस्ट करूँगा आप लोग आइए, यहाँ पे जो है चाय का टेस्ट लीजिए और इसका प्रचार प्रसार करिए. सब लोगों से रिक्वेस्ट कर रहे हैं. आज के दिन जो है चाय फ्री में है. यहाँ के सब लोग आकर के चाय का टेस्ट लें. मैं सब लोगों से अनुरोध कर रहा हूँ. వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న చేపూరి శంకరయ్యను స్వరమాధురి సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ 6వ వార్షికోత్సవం ఆజాదీ కా అమృతోత్సవ్ 75వ స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఎక్సలెన్స్ అవార్డుతో ఘనంగా సన్మానించారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సిటీ కల్చరల్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో డాక్టర్ వంశీ రామరాజు, వంశీ సంస్థ అధినేత, ఎన్టీఆర్ కళారత్న పురస్కార గ్రహీత చింతలపూడి త్రినాథరావు, సిఎస్ బ్రదర్స్ వ్యాపార సంస్థల చైర్మన్ పాషికంటి మల్లేష్, దైవజ్ఞ శర్మ, స్వరమాధురి స్థాపక అధ్యక్షురాలు గాయని సాయి పావని, డాక్టర్ బి నరేందర్ గౌడ్, రేణుక, సురేష్, వాసు సుందర, గాంధీ తదితరులు పాల్గొన్నారు. మిత్రులారా, సభ పరిమితంగా ఉంది. ఇక్కడ సీట్లను బట్టి చూస్తే, కానీ వారి సేవ అపరిమితంగా ఉంది. ఫ్యాన్స్ ఆపేస్తే
सर्वतमोपहं दीपेन साध्यते सर्वं संध्यादीपं नमोस्तुते दीपाराधन मुहूर्तस्सु मुहूर्तो अस्तु सुमुहूर्ते सावधरिते లోక సంభావితే కామలీలా ధనుస్సన్ని బభ్రూలత పుష్ప సందేహ కృచ్చారు గోరోచనా పంక కేళి లలామాభిరామే సురామే రమే ప్రోల్ల సద్వాళిక మౌక్తిక శ్రేణిక చంద్రికా మండలోద్భాసి లావణ్య గండస్థలన్యస్త కస్తూరికా పత్ర రేఖా సముద్భూత సౌరభ్ర సంభ్రాంత భృంగాంగనాగీత సాంద్రీ భవన్మంద్ర తంత్రీస్వరే భాస్వరే సుస్వరే వల్లకీ వాదన ప్రక్రియాలోల తాళీదళాబద్ధ తాటంక భూషా విశేషాన్వితే సిద్ధ సమ్మానితే దివ్య హాలా మదోద్వేల హేళాల సచక్షురాందోళన శ్రీ సమాక్షిప్త కర్ణైక నీలోత్పలే శ్యామలే పూరితాశేషాభి లోకాభి వాంఛాపలే శ్రీపలే అంటూ అమ్మవారిని ప్రార్థిస్తూ వెంటనే ధన్యవాదాలు సార్. వెంటనే యం కామస్వం పురుషానహం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. మా సుజరమణక్కయ్య గారికి ఇప్పుడు అవార్డు సేవాభారతి అవార్డు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కళల సాకారానికి ప్రయత్నంతో ఉన్నత స్థితికి ఎదగాలి, ముతోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి హితవు. మెరుగైన సేవలను అందించండి, ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు సూచన. ప్రజాప్రతినిధుల ఇండ్లను ముట్టడించిన గ్రామస్తులు, ఉన్న చోటనే నూతన ఆసుపత్రి నిర్మించాలని డిమాండ్. తెలుగు భాషను పాఠ్య పుస్తకాలలో వినియోగించినప్పుడే సార్థకత, సాహితీ భారతి అధ్యక్షుడు రావూరి నరసింహవర్మ. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్కారం.